ఏపీలో ఎన్నికల ముందు తర్వాత టీడీపీ శ్రేణులు చేసిన హింసపై సిట్ ఏర్పాటుకు సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారు. సీఎస్ రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్, హరికృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అల్లర్లపై 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది ఎస్ఐటీ. రాష్ట్రంలో హింసలో భాగస్వాములు అయిన పోలీసులపై నివేదిక ఇవ్వబోతోంది సిట్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. విజయవాడ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ముగ్గురు ప్రాబబుల్స్ పేర్లు ప్రస్తుతం చూస్తున్నాం. ఏం జరగబోతుంది? ఎస్ఐటీ ఏ అంశాలపైన ప్రధానంగా దర్యాప్తు చేయబోతోంది? బిందు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అటు పోలింగ్ నాడు, పోలింగ్ అనంతర హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీస్ అధికారుల భాగస్వామ్యంతో జరిగినటువంటి హింస పైన ఈసీ ఇప్పటికే సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఏర్పాటు పైన చీఫ్ సెక్రటరీ, డీజీపీలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు ముగ్గురు అధికారులలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, అదేవిధంగా వినీత్ బ్రిజ్లాల్, అదేవిధంగా హరికృష్ణ, ఈ ముగ్గురు అధికారుల్లో ఒకరి నేతృత్వంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఆ అధికారుల ప్రపోజల్స్ ని ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. ఎందుకంటే 3 గంటలకి పంపించాలని కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత వస్తే ఎన్నికల కమిషన్ సూచించినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు చేయాలి. ఈ సిట్ ప్రధానంగా పల్నాడు జిల్లాలోనూ, అదేవిధంగా అనంతపురం జిల్లాలోనూ, తిరుపతి జిల్లాలోనూ ఈ 3 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా చేసినటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసాత్మక ఘటనలపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, ఆ జరిగినటువంటి ఘటనలపైన, అదేవిధంగా పోలీసులు స్వయంగా సీసీ కెమెరాలు పగలగొట్టి మరి తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించినటువంటి అంశాలు కానీ, అటు పల్నాడు జిల్లాలో పోలీసులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా, ఈవీఎంలు పోలింగ్ ధ్వంసం చేసినటువంటి ఘటనలు, అదేవిధంగా కొత్త గణేష్పాడు లాంటి చోట ఓటర్లను ఎవరైతే బీసీ మహిళను, ఎస్సీ మహిళను నిర్బంధించి దాడులు చేసినటువంటి ఘటనలు, వీటన్నిటిపైన ముఖ్యంగా ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎస్పీలు పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆ ఎస్పీ మాచర్ల పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పైన సస్పెండ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఎస్పీ ఆ ఫెయిల్యూర్ పైన, ఎస్పీ ఇన్వాల్వ్మెంట్ పైన కూడా సిట్ విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఎస్పీతో పాటుగా సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పీ స్థాయిలో కానీ సిఐలు, ఎస్ఐలు ఎవరెవరైతే ఈ హింసాత్మక ఘటనలో ఫెయిల్యూర్ అయినా, అదేవిధంగా వాళ్ళతో తెలుగుదేశం పార్టీతో కలిసి మింగిలైనా సరే ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి సిట్టు నివేదిక ఇవ్వనుంది. దీనికి సంబంధించిన అదేవిధంగా ఈసీ 48 గంటల్లోనే 2 రోజుల్లోనే దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వమంది కాబట్టి సో ఇచ్చిన వెంటనే సిట్టు నియమించిన వెంటనే సిట్టు విచారణ జరపనుంది. అదేవిధంగా తాడిపత్రిలో జరిగిన ఘటనలకు సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది. ఎస్పీ సస్పెండ్ అవడంతో పాటుగా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్ గా అందులో కనిపించింది. ఆ హింసను ప్రేరేపించడంలో పోలీసులు భాగస్వాములైన అంశాన్ని కూడా పరిశీలించారు కాబట్టి దానిపైన కూడా విచారణ జరపడం. అంటే తిరుపతి ఘటనకు సంబంధించి ఎన్నికల రోజు జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై జరిగినటువంటి దాడులు కానీ, అభ్యర్థిపై జరిగినటువంటి దాడి కానీ, అదేవిధంగా స్ట్రాంగ్ రూముల దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గొడవ కానీ, వీటన్నిటిపైన కూడా ఈ సిట్ విచారించనుంది. ఆ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు ఎఫ్ఐఆర్ పరిశీలించనున్నారు. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పసిగట్టున్నారు. సో వీటి ఒక సమగ్రంగా ఎక్కడ ఆ మినిట్ టు మినిట్ దాన్ని పూర్తిగా పరిశీలించి అసలు ప్లానింగ్ దగ్గర నుండి అదేవిధంగా ఆ పోస్ట్ పోల్ వైలెన్స్ వరకు కూడా జరిగినటువంటి లోపాలపైన, అదేవిధంగా నేరం ఎవరు చేశారు, నేరంలో ఎవరు భాగస్వాములు అయ్యారనే అంశం పైన సిట్టు దర్యాప్తు చేయనుంది. సో సిట్టు ఎవరి నేతృత్వం ఈ ముగ్గురు అధికారుల్లో అటు వినీత్ బ్రిజ్లాల్ కానీ, హరికృష్ణ కానీ, రవిప్రకాష్ కానీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ ముగ్గురులో ఎవరో ఒకరి నేతృత్వంలో వేయడానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వేసినటువంటి అధికార నేతృత్వంలో సిట్టు దర్యాప్తు చేయనుంది. సతీష్, ఇప్పుడు సిట్ ఏర్పాటు ఎప్పుడైతే నిన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో దానికి కూడా ఒక తప్పుడు భాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి ఆ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలు కంగుతున్న ఈ నిర్ణయంతో, ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి అధికారులపైన, గతంలో ఉన్నటువంటి ఆ సీనియర్ ఐపీఎస్ల పైన తప్పుడు వార్తలు రాయడమే కాకుండా, తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా, తప్పుడు ఫిర్యాదులు చేసి అధికారులు మార్చారు.
సో ఆ మార్చినటువంటి అధికారులు వచ్చిన తర్వాత హింస ఈ స్థాయిలో పేటరేకపోవడం, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అధికారులతోనే హింస దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పోలింగ్ నాడు కానీ పోలింగ్ అనంతర హింస ఈ స్థాయిలో లేదు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా జరిగింది. అది కేవలం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరిలు ఫిర్యాదు చేసి ఎక్కడైతే పల్నాడు జిల్లా ఎస్పీని, అనంతపురం జిల్లా ఎస్పీని, తిరుపతి జిల్లా ఎస్పీని మార్పించేందుకు ఫిర్యాదులు చేశారో, ఒత్తిడి చేశారో, సో అదే ప్రాంతాల్లో ఆ మార్చినటువంటి అధికారుల ప్రాంతాల్లోని హింస జరగడం. ఇంకోటి పోలీస్ అధికారులతో టీడీపీ నేతల సంబంధాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పల్నాడు జిల్లాలో పోలీస్ అధికారి సస్పెండ్ అయిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సంబంధాలు కూడా ఇప్పుడు బహిరంగంగా చర్చించుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ చేసినటువంటి ఫిర్యాదులు ఎందుకు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు ఎందుకు మార్పించారు, దాని వెనక ఉన్నటువంటి విధ్వంస రచన ఏంటి, విధ్వంస వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు బట్టబయలైంది. సో ఇది మళ్ళీ పోలింగ్ వరకు కూడా దీని ప్రభావం, కౌంటింగ్ వరకు కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అప్రమత్తమైంది ఇంటెలిజెన్స్ కూడా, సిఈసికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న చీఫ్ సెక్రటరీ డీజీపీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదనంగా 25 ఆ టీమ్స్ బృందాలకు సంబంధించిన కేంద్ర బలగాలను మళ్ళీ కోరారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస చెలరేగేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో. అందుకోసమనే కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించారు. సో దీనికి సంబంధించి సిట్టు దర్యాప్తుతో ఇంకా మరిన్ని నిజాలు కూడా రాబోతోంది. సిట్టు దర్యాప్తులు, ఎందుకంటే ఇది ఐపీఎస్ అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టమని చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పింది. పోలీసు అధికారులు ఎవరైతే సిబ్బంది ఎవరెవరైతే ఈ హింసకు కారణమయ్యారో, ఎవరెవరైతే హింసలో భాగస్వాములు అయ్యారో, ఎవరెవరైతే విధ్వంసకారులకి మద్దతుగా నిలిచారో వాళ్ళందరినీ కూడా సిట్టు దర్యాప్తులో వాళ్ళపైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక చాలా సివియర్ కేసు. ఇద్దరు ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎన్నికల కమిషన్ వేసిన సస్పెన్షన్ వేట్ అనేది, దానిపైన జరుగుతున్న విచారణ అన్నది భవిష్యత్తులో కూడా తీవ్ర నష్టం చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.